వైసీపీకి మాజీ మంత్రి బాలినేని షాక్ ఇవ్వబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. గత కొంతకాలంగా బాలినేని వైసీపీని వీడబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. దీనికి తగ్గట్టే బాలినేని వ్యవహార శైలి కూడా ఉండడంతో ఆయన వైసీపీని వీడడం ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆయన టీడీపీ అధినేతతో భేటీ కావడానికి రెడీ అవుతున్నారనే సమాచారం అందుతోంది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే మాజీ మంత్రి బాలినేని వ్యవహారం రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది. వైసీపీని బాలినేని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. 2 రోజుల క్రితం బాలినేని మాజీ సీఎం జగన్తో సమావేశమయ్యారు. జిల్లా అధ్యక్ష బాధ్యతలను ఆఫర్ చేయగా తిరస్కరించారు. తన మద్దతుదారులతో సమావేశమైన బాలినేని కీలక నిర్ణయం దిశగా సిద్ధమవుతున్నారు. వైసీపీ ముఖ్యనేత బాలినేని హైదరాబాద్ కేంద్రంగా రాజకీయ మంత్రాంగం సాగిస్తున్నారు. పార్టీకి చెందిన ఒంగోలు కార్పొరేటర్లు మద్దతుదారులతో సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీలో తన పరిస్థితిని వివరించారు. తనకు వస్తున్న పొలిటికల్ ఆఫర్స్ గురించి వారితో చర్చిస్తున్నారు. పార్టీలో కొనసాగాలంటే కష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాపోయినట్లు తెలుస్తుంది. సొంత పార్టీ నేతలే నష్టం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని బాలినేని వాపోయారు. బాలినేని ఏ నిర్ణయం తీసుకున్నా తామంతా మద్దతుగా నిలుస్తామని మద్దతుదారులు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే బాలినేని తన నిర్ణయం ఏంటనేది అధికారికంగా వెల్లడించలేదు. ఇటు తన మద్దతుదారులతో సమావేశమై చర్చిస్తున్న సమయంలోనే వైసీపీ నుంచి కొందరు ముఖ్యులు బాలినేనిని బుజ్జగించేందుకు రంగంలోకి దిగారు. జగన్తో ఉన్న బంధుత్వం కారణంగా ఇప్పటి వరకు వేచి చూశానని బాలినేని చెబుతున్నారు. ఈ సమయంలోనే బాలినేని టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ కానున్నారని సమాచారం అందుతోంది. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ అధిష్టానం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మాజీ మంత్రి విడుదల రజనీని రాయబారానికి పంపడం జరిగింది. విడుదల రజనీ మంత్రాంగం తర్వాత బాలినేని మెత్తబడినట్లు తెలుస్తోంది.